ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సీఎం కాబోతున్న అల్లు అర్జున్, ఒక్కసారి ఊహించుకోండి, అల్లు అర్జున్ సీఎం అవబోతున్నాడు. మరి ఆంధ్రాకి సీఎం అవబోతున్నాడా, తెలంగాణకి సీఎం అవబోతున్నాడా? ఒకప్పుడు అంటే మనకు ఒక స్టేట్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు 2 స్టేట్లు ఉన్నాయి కాబట్టి, మరి ఉండేదేమో హైదరాబాద్లో. సో మరి ఆంధ్ర నుంచి పోటీ చేస్తాడా, ఇక్కడి నుంచి పోటీ చేస్తాడా, సీఎం అవుతాడా? సో ఇది ప్రస్తుతానికి వస్తున్నటువంటి లేటెస్ట్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని అనమాట. సో వెరైటీ న్యూస్ ఇది మాత్రం. ఇప్పటి వరకు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ సినిమా గురించి మాట్లాడుకుందాం అనమాట ఈ పర్టికులర్ వీడియోతోటి. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరంటే చేసుకోండి. అస్సలు క్లారిటీగా ఎందుకు అల్లు అర్జున్ రాజకీయాల విషయం బయటకు వచ్చింది అనేది ఎవరో చెప్పిన విషయాలు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తాను అనమాట. ఓకే, సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ఈ రాజకీయాలకు సంబంధించిన టాపిక్ ఎందుకు వచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ని కలవటం వల్ల వచ్చిందనమాట. చిన్న క్విక్ రీక్యాప్, మీ అందరికీ తెలుసు తెలీదో, ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఒక పొలిటికల్ ఎనలిస్టు. అందరికీ ఎవరెవరైతే పార్టీలు ఏ ఏ దేశాల మన రాష్ట్రాలలో పోటీ చేస్తారో వాళ్ళకి ఎలా గెలవాలి అనేటువంటి ఐడియాస్ ఇస్తూ ఉంటాడనమాట. అది మంచి ఐడియాలా, పిచ్చి ఐడియాలా, చెడ్డ ఐడియాలా, రాంగా, రైటా, మోసమా, ఇవన్నీ పక్కన పెడేస్తే ఒక పొలిటికల్ ఎనలిస్ట్. ఆయన ఏంటంటే ఈ పార్టీకి ఇలా చేస్తే బెటరు అని చెప్పేసి ఏదో ఒక పార్టీకే సపోర్ట్ చేస్తారు, అన్ని పార్టీకి సపోర్ట్ చేయాలన్నమాట. సో అందుకని ఆయన సహాయం తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన తెలివి వాడుతున్నాడు, ఎలా గెలవాలో చెప్తున్నాడు. సో అంతకని ఆయన చేసేది ఏం లేదు, జస్ట్ దీన్ని వాడి డబ్బులు సంపాదిస్తున్నాడు అనమాట. సో ఇలాగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే స్టేట్లు, అన్ని స్టేట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన కలబడుతుంటాయి. కాంగ్రెస్ పార్టీయో, బీజేపీయో, లేకపోతే ఇంకోటో ఎవరన్నా కానీ. సో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ కలిసాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమొస్తున్నాయి వార్తలు అంటే ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో అల్లు అర్జున్ సీఎంగా ట్రై చేయబోతున్నాడు, అంటే రాజకీయాల్లోకి రాబోతున్నాడు. సీఎం అవుతాడా లేదా పక్కన పెట్టి, ఫస్ట్ ఎమ్మెల్యే అయితే అవ్వాలి కదా, అవన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేటువంటి వాదనని తెరపైకి వచ్చిందనమాట. ఓకే, సో నిజంగా అసలు ఇప్పుడు ఒక టాప్ ఆర్టిస్టు, పాన్ ఇండియా ఆర్టిస్టు అన్నీ వదిలిపెట్టుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ కుళ్ళు భరించగలుగుతాడా? అసలు రాజకీయాలు అంటేనే ఎలా ఉంటాయో తెలుసు కదా. సో అది ఒక పట్టాన అంత సింపుల్గా అయ్యేది కాదు. మెగాస్టార్ గారు లాంటి ఆయనే వచ్చి ఎందుకు వచ్చిన గొడవ, నాకు ఎందుకు, ప్రశాంతంగా ఉన్న పేరుని పాడు చేసుకోవటం అని. సో ఆయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఆయన చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తి. ఎవరో వచ్చి రాజకీయాలు అన్నాక ఏంటంటే ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నమాట. మంచిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎంత సేవ చేసినా, ఎంత హెల్ప్ చేసినా, ఏం చేసినా ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు నెగిటివ్గా అంటూ ఉంటారు. దాన్నే రాజకీయం అంటారు. ఒకప్పుడు మన సినిమాలలో ఉండే విడ్డలాగులు రాజకీయం అంటే ఏంటి అనేది. రాజకీయం అంటేనే అదనమాట, ఎదుటి వాడిని ఏదో ఒకటి అనటం, వాడిని ట్రాప్ చేయడం, వాడిని మాటలతో మభ్యపెట్టడం. సో అది. సో ఇలాంటి ఇంత మంచి లైఫ్, దగ్గర 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ మంచి సినిమాలు చేసుకునేటువంటి హీరో ఈ రాజకీయాలలోకి వచ్చి ఇలాగందరితో మాటలు పడి ఎండనక వాననక ప్రచారాలు చేసుకుంటా ఇంత రిస్క్ తీసుకొని అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. సో ఏ హీరో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పని చేయడు. మరి ప్రశాంత్ కిషోర్ని ఎందుకు గెలిచాడు అంటే, యాక్చువల్గా పుష్ప 2 సినిమాలో మీకు గుర్తుందో లేదో, యాక్చువల్గా సీఎంని మార్చేశారు కదా పుష్ప సినిమాలో. అంటే పక్కన నిలబడి ఫోటో దిగడం, ఐతో ఫోటో ఎందుకు దిగాలి అంటే సీఎంని మార్చేసి పక్కన నిలబడి ఫోటో దిగిన సీన్ కూడా ఉంటుంది దాంట్లో. సీఎం గారి నాడు ఫోటో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదా. సీఎం అనేటోడికి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయా? మీరు సీఎం అని అట్టగా అంటారా? ఏమనుకంటానా, శుభ్రంగా ఇస్తా. ఫోటో ఇస్తారా? ఇస్తానబ్బా, ఎందుకైనా. అయితే మీరు సీఎం. నెక్స్ట్ ఒక డైలాగ్ కూడా ఉంది దాంట్లో. ఏంటి అంటే, అవసరమైతే నేను సీఎం అవ్వాలంటే అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన పుష్ప 3 డిస్కషన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే, ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పుష్ప 1లో గంధపు చెక్కల స్మగ్లింగ్ అంతా చేసుకుంటే ఎదిగాడు. పుష్ప 2కి వచ్చేటప్పటికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. పుష్ప 3కి వచ్చేటప్పటికి మరి ఏం చేయాలి? ఏదో ఒక ఎక్స్టెన్షన్ క్రియేట్ చేయాలిగా. అంటే రాజకీయాల్లోకి వచ్చేసేసి ఇంకా డబ్బుని నిలబెట్టుకోవటము. జనరల్గా స్టార్టింగే నెగిటివ్ క్యారెక్టర్, అది పాజిటివ్ ఏముంది దాంట్లో? పుష్ప అనేది ఒక నెగిటివ్ క్యారెక్టర్ కదా, సినిమా అంతా నెగిటివే, సెకండ్ హాఫ్లో నెగిటివే, పాజిటివ్ అనేది లేదు. చేసేదంతా తప్పుడు పనులే.
100% తప్పుడు పనులే కదా, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేయటం అవి ఇవి తప్పుడు పనులు. ఆ సినిమానే అది. ఓకే, ఏంటంటే ఒక కథ అనేది చూపించారు అంతే. మనం అందులో తప్ప రైటా నెగిటివ్ ఇవన్నీ చూడకూడదు, ఒక సినిమాని సినిమాలాగా చూడాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ సినిమా ఏదైతే రాస్తున్నారో వీళ్ళు, దీనికి కొంత పొలిటికల్ స్ట్రాటజీ యాడ్ చేయాలి. అంటే ప్లాన్స్ అనేవి ఇవ్వటానికి ఇలాంటి పర్సన్ కావాలి అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం అనమాట. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రతి స్టేట్లో ఏ పార్టీకో వెళ్ళి ఈ పార్టీకి ఇలా గెలవాలి అంటే ఆయన చెప్పాడు, ఆయన సలహా ఇచ్చాడు అంటే కంపల్సరీ ఆ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం కూడా చాలా ఉంది. అందుకే ఆయనకి చాలా డబ్బులు ఇచ్చి ఆయన అడ్వైజర్గా పెట్టుకుంటారని కూడా అంటుంటారనమాట. సో అలాంటి టైంలో మరి ఆయన్ని కలిస్తే సలహాలు ఇస్తాడేమో అన్న ఉద్దేశంతో కలిసాడు అనేటువంటిది యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాదన. అంటే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ రాసుకోవటానికి ఎలాగ రాసుకోవాలి అంటే ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్కి అవగాహన కొంత ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏం చేయాలి ఆ సినిమాని. అయితే ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి మెలకువలు కానీ కొన్ని బిహైండ్ ద స్టోరీస్, రాజకీయ నాయకులు ఆడేటువంటి ఈ ఆటలు కానీ ఆ డ్రామాలు కానీ ఎదుటోని ఎలా దెబ్బగొట్టాలనేటువంటి ఈ చలాకితనమైనటువంటి ఆటలన్నీ కొంత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళకి కానీ ఉండకపోవచ్చు. సో అందుకని ఏంటంటే జనరల్గా రాజకీయాలకు సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు ఏం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంత రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మని చూశారనుకోండి, మన 26/11 సినిమా తీసేటప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే ఆ పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ టైంలో ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగాడు అనమాట. ఏంటి అంటే అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే మనకి విజువల్గా మనకు కళ్ళకు కట్టినట్టు ఆ రోజు ఏం జరిగిందో చూపించాలి అంటే ఏదో ఒకటి ఆయన రాసేసుకొని నలుగురిని తీసుకొచ్చి తుపాకీతో ఇట్ట అంటే సరిపోదు కదా. అసలు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఆయన తెలుసుకుని దాన్ని విజువల్గా ఆయన ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అస్సలు ఇదే జరిగింది అనే విషయం మనకు ఆ సినిమా చూసిన చాలా బాగుంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత తెలిసిందనమాట. అంటే ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు రాజకీయాల మీద సినిమా తీయాలనుకోండి, ఇప్పుడు సర్కార్ సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్ది. వర్మ ఏంటంటే కొంత ఇలాంటి ఎవరెవరైతే ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటాడు. అంటే దాన్ని బట్టి స్క్రిప్ట్ రాసుకుంటారు అనమాట. అంటే నిజ జీవితంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత హార్డ్గా ఉంటారు వాళ్ళు అనేవి తెలుసుకొని దాన్ని బట్టి కథ అనేది రాసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఈ పుష్ప 3కి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే ఇలాంటివన్నీ మన అతనితో తెలుసుకొని ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి ఇలా మేము ఇప్పుడు ఈ సినిమాలో నేను సీఎం అవుదాం అనుకున్నా, సీఎం అయిన తర్వాత నాకు చెప్పు అంటే ఏ డబ్బు ఎలా కాపాడాలా, లేకపోతే నేను ఎలా సీఎం అవ్వాలా, లేకపోతే ఓటర్లను ఎలా కొనాలా, లేకపోతే ఇప్పుడు పోలీసులనే కొనేస్తాడు కదా పుష్ప 2లో చూడండి, పోలీసులు అందరినీ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తాడు కదా, అంటే వాళ్ళని కొనేస్తాడు కదా. పాజిటివ్ అంటే ఏం లేదు దాంట్లో, నెగిటివే. ఓకే, అలాగే ఇప్పుడు సీఎం అవ్వాలంటే కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో ఇలాంటి స్ట్రాటజీలన్నీ స్క్రిప్ట్ రాసుకోవడం కోసం ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం కలిసి ఉంటాడు అనేసి ఒక వాదన ఉందన్నమాట. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితులలో ఇంత మంచి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి లైఫ్ వదులుకొని నెక్స్ట్ డౌన్ ద లైన్ 5-6 సంవత్సరాలు సినిమాలు బుక్ అయినటువంటి హీరో నాకు తెలిసి రాజకీయాల్లోకి రాడు. ఒకవేళ మీరెవరన్నా కనుక లేదు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.